హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి చట్నీ అండి. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ సరిపడే పర్ఫెక్ట్ చట్నీ. సూపర్ టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక అందులో మనం వేరుశనగ పప్పుని తీసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఒక చిన్న ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. అవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే అది చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆ పప్పుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో సాయిపప్పు వేసుకోవాలి. సాయిపప్పు వేసాక టేస్ట్ కోసం కొంచెం రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ జార్ పట్టించాలి. కొంచెం వాటర్ పోసి తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అది కాగాక ఆవాలు, కరివేపాకు వేయాలండి. అలాగే ఇందులో ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవచ్చు. చట్నీ అందులో పోసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసిన వారికి గిఫ్ట్ పంపించబడుతుంది. మీ వివరాలు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.